జిల్లా ఎమ్మెల్సీ సీట్ను వడ్డెర సామాజిక వర్గానికి కేటాయించాలని వడ్డెర సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి వడ్డెర సామాజిక వర్గం అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు. తిరుపతి జిల్లా నుంచి ఎమ్మెల్సీ సీటును తన సామాజిక వర్గానికి కేటాయించాలని, దేవళ్ల మురళిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుతున్నామని సంఘం నాయకులు తెలిపారు. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి దేవళ్ల మురళి అనే వ్యక్తి ఆపత్తు నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఎన్ని సందర్భాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వెనకాడకుండా మన పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు ఎంతో మంది లీడర్లు కూడా మన పార్టీలో నుంచి గుమ్మున పక్కన ఉన్నా కానీ దేవళ్ల మురళి గారు కష్టపడ్డారు. దేవళ్ల మురళి అంటే ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం అంటే వడ్డెరలు అంటే దేవళ్ల మురళి, మురళి అంటే వడ్డెరలు అనేసి ఒక చరిత్ర. మీరు ఆ రోజు 2014లో అతనికి ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చారు, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్. ఆ పొద్దు నుంచి ఒక ఐకమత్యత వడ్డెరలందరినీ చేసి తెలుగుదేశం పార్టీకి వడ్డెరలు అంటే ఎంతో కీలకంగా పనిచేసి అంత కష్టపడింది అంత వ్యక్తి దేవళ్ల మురళి గారు. మేము కోరుకునేది ఏమిరా అంటే ఈ పొద్దు ఆ ఎమ్మెల్సీ సీటు మా కులానికి ఇచ్చిన దానికి సంతోషిస్తూ ఆ స్థానం దేవళ్ల మురళి గారికి కానీ ఇస్తే మా వడ్డెరలు ఇంకా మమ్మల్ని కూడా బాగా ఇంకా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. పార్టీ కూడా ఇంకా మమ్మల్ని దగ్గర దొరికెళ్తాడు. వడ్డెర్లకి మన పార్టీలో గౌరవము అన్నీ ఇప్పించింది కూడా మాకు దేవళ్ల మురళి గారే. ఏమిటంటే ఆయన ఫెడరేషన్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు వడ్డెర కార్పొరేషన్ కి. అప్పుడు వడ్డెర్లందరినీ పార్టీలో జాయిన్ చేశాడు. అందరికి కీలకమైన పదవులు కూడా తీయించాడు. మేము దేవళ్ల మురళికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. మరి మీకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ మన కాబోయే నాయకుడు లోకేష్ గారికి కూడా మేము అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఏమిరా అంటే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేసి కూడా మేము గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఈ కూటమి నుంచి మా దేవళ్ల మురళి గారికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మమ్మల్ని గుర్తించిన పార్టీ, మమ్మల్ని గుర్తించేది కూడా మీరే అనేసి కూడా మిమ్మల్ని అడుక్కుంటూ మేము సెలవు తీసుకున్నాను. ఇంకొకటి పేర్లు చెప్పేది మర్చిపోయాను. నా పేరు దేవళ్ల శ్రీనివాసులు, వడ్డెర సంఘం రాయలసీమ అధ్యక్షుడు మరియు టీడీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. రెండోది తిరుపతి జిల్లా అధ్యక్షుడు కుంజి మదన్మోహన్ గారు, అలాగే సెక్రటరీ మన దేవళ్ల రమణ గారు, అట్లే జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు గారు, బాబాదినేలు గారు ఉన్నారు. ఇంకా మా జిల్లా అధ్యక్షుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే తొందరలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జరుగుతున్నది. అందులో ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అయితే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియపరుస్తూ, మా వారికి వడ్డెర కులస్తులకు సంబంధించిన మనిషి మురళి గారు దగ్గర 20-30 సంవత్సరాలుగా పూర్తిగా లీనమై అన్ని విధాలా కష్టపడుతూ ఆ గౌరవం కూడా మీరు ఏర్పరిచారు. ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు, అన్ని విధాలా చేశారు. బలోపేతం చేసేదని కూడా టీడీపీని ఊరు తిరిగి ప్రతి ఒక్క చోట అన్ని విధాలా తెలియపరిచి పార్టీ బీసీ పార్టీని ఎక్కువగా గౌరవించే మన టీడీపీ పార్టీ అని చెప్పి తెలియపరుస్తూ మొట్టమొదట వడ్డెర కులస్తుల్లో కూడా బాగా ప్రచారం చేసిన కార్యకర్తగా, నాయకుడిగా అన్ని విధాలా చేసి దేవళ్ల మురళి గారు చేశారు. ఈ కార్యక్రమం ఇన్ని చూడంగా మీరు గుర్తించి ఇదివరకు కూడా వడ్డెర విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ సెలబ్రేషన్ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే కూడా క్వారీల మీద కూడా 15% రాయితీ కల్పించారు, మరియు 50% రిజర్వేషన్ కల్పించారు. ఇవన్నీ గుర్తించుకొని మమ్మల్ని మర్చిపోకుండా ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మరి
నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి వర్యులకు విన్నపం. మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు తెలియపరుస్తూ మాకు ఖచ్చితంగా వడ్డెర కులస్తుల కోసం ఈ అవకాశం కల్పించాలని కోరుచున్నాము. ఇట్లు మదన్ మోహను, మా రాయలసీమ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రామాయణేయులు, మరి నాగరాజు,